ఎందుకు రా నువ్వు ఖర్చు పెట్టుకోపోయావా? ఎందుకు అనవసరంగా? సర్లే కిట్టగాడి నమ్మకమే కదరా, మన మనిషి కదా, అన్నీ పట్టుకొస్తాడు, ఏం పర్వాలేదు. ఓకేరా, ఓకే ఓకే, నేను ఫోన్ చేస్తాను అడిగా. ఓకే మరి. అంటే పెద్దబ్బులు గారు పాత ఇంటికాడ ఉన్నారా కొత్త ఇంటికాడ ఉన్నారండి? పాత ఇంటికాడ ఉన్నాను రా. పాత ఇంటికాడ ఉన్నారండి? అది బాబా ఈ గుట్ట ఎక్కలేకపోతున్నానండి. పాత ఇల్లు అంటే ఎక్కడండి ఇదండి? మరి స్ట్రైట్ వచ్చి అదే వెంకటరమణ కాలనీ వచ్చావా? అదే వెంకటరమణ కాలనీ వచ్చానండి. అయితే కొంచెం కుడివైపు తిరుగు. కుడివైపు తిరిగానండి, కుడివైపు దగ్గరలోనే ఉన్నానండి. మన స్కూటర్ కనపడుతుందా? అబ్బో అక్కడ కనిపిస్తుందండి, శాతక్ ఏదో కనిపిస్తుందండి. అదే మందే, వచ్చేసాయి. వచ్చేసాం పెద్దబ్బులు గారు. ఇదేంటి పాత ఇల్లు అన్నాడు ఈయన, ఇదేంటి కొత్త ఇల్లు కనబడుతుంది? అమ్మో పెద్దబ్బులు గారు హైదరాబాద్ వచ్చి బాగానే సంపాదించినట్టున్నాడు. ఇదేనా పాత ఇల్లు అంటే? నేను ఎప్పుడు రాలేదు కదా, నాకు తెలీదు. అదిగో అక్కడే ఉన్నట్టున్నారు పెద్దబ్బులు గారు. అమ్మో వెళ్దాం గబగబా. రాయి తగిలిందండి. పైన కింద అప్పుడు చూసుకొని తగ్గలేదు, నేళ్ళు ఉన్నాయి కదండి. తగలేదు కదా, ఏం తగలేదండి. ప్రయాణం బాగా జరిగిందా? అంతా బాగా జరిగిందండి పెద్దబ్బులు గారు. ఏంటికైతే విశేషాలు ఏంటి? సూపర్ గా తయారు. అదే మరి పట్నం మీ దగ్గరికి వస్తున్నాను కదండి, అందుకని కథ సొక్క మీద సొక్క వేసే కాలు పెట్టానండి. బ్రహ్మాండంగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సామాన్లు అక్కడ పెట్టావా బరువుగా ఉంటాయని? అబ్బాయి మీకు ఫోన్ చేయను కదండి, కొత్త ఇంటికాడ ఉన్నారా పాత ఇంటికాడ ఉన్నారని. అవును పాత ఇంటికాడ ఉన్నారన్నారని ఇటు నుంచి ఇటే వచ్చాను, వెళ్ళలేదండి. వెనకాల కొంచెం పని చేయించున్నాను. అవునండి, ఇది పాత ఇల్లా లేదండి కొత్త ఇల్లా ఉంది? 3 రోజులు సెలవు పెట్టాం. కొత్త ఇల్లు అంటే ఇదే వెనకాల పని చేయించున్నాను. ఏమన్నా చేస్తున్నారా? పాపం చాలా ఎత్తుగా ఉంది కదా ఇల్లు. అవునండి బాబు, కొండలో గుట్టలో ఉన్నాయని ఎక్కడ పోయానండి. నేను అదే అనుకున్నాను. ఇప్పుడు మరి సామాన్లు ఏమన్నా కింద పెట్టావా షాప్ దగ్గర? కెట్టా ఇప్పుడు మా బుల్నాయుడు ఫోన్ చేశాడు. అవునండి, ఆయనే కదండి నన్ను పంపించింది. అదే వాళ్ళు ఏదో చేప కొన్నారంటే పాపం 16,000 పెట్టి, అలాగే జీడిపప్పు, అలాగే జున్ను, బెల్లం, అదే పిండి వంటలు అవి అని చెప్పేసి ఫోన్ చేశాడు. పాప నువ్వు చాలా కష్టపడి ఉంటావు అవన్నీ తేవటానికి. నేను చెప్పాను, రే ఒక్కడికి అన్ని అంత బరువు ఎట్టకండి రా అన్నాను. లేదండి కెట్టే పట్టుకొస్తాడు, మీకు ఏం తెలియదు. అది రిజర్వేషన్ కూడా పెట్టారంట కదా. ప్రయాణం బాగానే జరిగింది కానీ రిజర్వేషన్ కాదండి, జనరల్లో వచ్చానండి నేను. అదేంటి? అదేం తెలియదండి, అది రిజర్వేషన్ పోగి అనుకుని అది ఎక్కేసానండి. ఏంటి రాత్రి మందేసావా ఏంటి? అబ్బాయి మనకు అలవాట్లేదు కదండి. తాగుతా ఉంటా? అది అప్పుడప్పుడు మనసు బాగున్నప్పుడు తాగుతానండి. నిన్న మనసు బాగోలేదా? అది కాదండి, రాత్రి ట్రైన్ ఎక్కడ కొద్ది దూరం వచ్చాక మనసు బాగోలేదండి, అందుకే వేసానండి. అది ఒకటి పెట్టుకుని వచ్చానండి, అందుకే జారిపడ్డావు. మందు మంచిది కాదు, తగ్గించుకో. అలాగేండి. అదేనండి మరి నేను నర్సపూర్ ట్రైన్ ఎక్కేసానండి, సామాన్లు అవి పుచ్చుకునండి. అది కొద్దిసేపటికి పాలకొల్లు వచ్చిందండి. పాలకొల్లు వచ్చింది కదండి, పాలకొల్లు వచ్చిన తర్వాత అలా కొద్దిసేపటికి భీమవరం వచ్చేసిందండి. ఆ భీమవరం వచ్చాక స్టార్ట్ అయిందండి ట్రబుల్. అబ్బాయి అదేం కాదండి, మోషన్స్ లేవండి, ఏమి లేవండి బాబా. మరి ఏంటి ట్రబుల్? ట్రబుల్ అంటే ఏమి లేదండి. ఏం జరిగింది అంటేనండి మరి అదండి మరి చెప్పు. నేను కొన్నాడువే, నువ్వేం సిగ్గుపడాల్సిన పని లేదు. ఏం జరిగింది చెప్పు. అదేం లేదండి, చెప్తామంటే ఎలా చెప్పాలో నాకు తెలుసుకోలేదండి మీకు. పర్లేదు చెప్పు. నువ్వు ఎక్కడోడో కాదు, మా ఊరోడు. అదేనండి మరి ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నానండి, రిజర్వేషన్ తీశారు మీరు. అంతలోకేమో నేను రిజర్వేషన్ అనుకుని జనరల్ ఎక్కేసానండి. జనం అంతా బాగా కిక్కిచ్చిపోయారండి. నేను తీసుకున్న లగేజ్ ఉంది కదండి, తెచ్చుకున్న లగేజ్ కాతిట్టు పెట్టానండి. అవన్నీ పెట్టగానే 10 కేజీలు జీడిపప్పు మూట ఉంది కదండి, ఆ మూటని అక్కడేదో తాడు కనబడుతుందని ఈ మూటని అలా పైకి లేపి దానికి అలా 3 వేసి కట్టానండి. కట్టేటప్పటికి ఏండి అప్పటికప్పుడు ట్రైన్ తక్కువ ఆగిపోయిందండి. పంప ముంచేవాయా? ఇప్పుడు ఎర్రగా ఉంటది చైన్, అదేనా? అదేనండి. ముడేసావా? అవునండి. బాబు కొంప ముంచేవరా బాబు, అది చైన్, అది పట్టుకుని లాగితే ట్రైన్ ఆగిపోద్ది. అయ్యి బాబాయ్, ముంచేవాయా? పోలీసులు వచ్చారా? వచ్చారండి. వచ్చండి
ఫైన్ కట్టమన్నారండి. నేను ఫైన్ ఎందుకు కట్టాలని అడిగానండి. లేదయ్యా నువ్వు కట్టాలన్నారండి. నాకు కోపం వచ్చిందండి. ఎంత కట్టాలని చెప్పాను. 5,000 అన్నారండి. నా దగ్గర 10,000 ఉన్నాయి కదండి. టక్ 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 లెక్కట్టేసి 5,000 ఇచ్చేసానండి. వెళ్తుంటే నేను అన్నానండి, గొడవ పెట్టుకోవాలనుకున్నాను. 5,000 తీసుకున్నారు కదండి. ఏమయ్యా ట్రైన్ మీ బాబు గారి సొత్తా, గవర్నమెంట్ది, మీరు అలా మాట్లాడడం తప్పు, నాకు కుదరదు, నా ఇష్టం వచ్చిన చోట కట్టుకుంటా అన్నారండి. అంతలోకి మళ్ళీ వచ్చండి, నువ్వు ఎక్కడ కట్టావో తెలుసా అని అడిగారండి. ఎక్కడ కట్టి అక్కడ తోడు కనబడితే కట్టాను. ట్రైన్ ఆగిపోయింది కదా అది నాకు తెలియదు కదండి. మళ్ళీ వచ్చి 5,000 వేసారండి. అంటే మొత్తం 10,000. 10,000 ఇచ్చేసానండి. ఇప్పుడు ఏంటి నాయుడు గారు పంపిన 10,000 ఇచ్చేసానండి. మా బుల్నాయుడు. అవునండి, ఉన్నాయి కదండి మన దగ్గర. మరి ఇచ్చేసానండి. పంప ముంచావయ్యా 10,000 దొబ్బెట్టుకున్నావా ట్రైన్ ఎక్కి? అవునండి, మరి మనం మాట పడం కదండి. మరి కాన్స్ ఇవ్వాలంటే ఏంటనుకుంటున్నారు? ఎందుకు పుడతారో కూడా తెలియదు. సంవత్సరానికి 10,000 ఇస్తాడు. అయ్యి బాబు, 10,000 నీ చేతికి ఇస్తే నువ్వేం పోలీసులకు ఇచ్చి పడేసావు. అది నాకు తెలియదు కదండి. మరి మనం దేంట్లో తగ్గం కదండి. పోలీసు వాళ్ళు ఏం చేశారు అనుకున్నారు? 5,000 తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒరేయ్ ఇట్రండ్రా అని అన్నానండి. పోలీసులు ఒరే అన్నా? అవునండి. అని మీ బాబు గారు సొత్తా ఏంటి రైల్వే, ఇది అందరు సొత్తు, నా దగ్గర 5,000 పిండేస్తారని అడిగానండి నేను. మళ్ళీ వచ్చండి లాడితో టక్క టక్క 2 పీకండి, ఒక 5,000 కట్టరా అన్నారండి. ఏంటి మొత్తం 5,000? 5 10 ఇచ్చేసారండి. సరే కెట్టయా, ఏం బాధపడకు. ఫోన్లే 10,000 మా ఊరోడివి పోయినాయి అనుకున్నాం. సరే మా వాళ్ళు ఏదో పులసల కూర వండి పంపారు, అది ఏం చేసావు? వాళ్ళు వండి చాలా బాగా వండారండి పులసల కూర. మరి బాక్సులు పెట్టి ఎత్తనానండి. ఈ లోపల మరి నేను రిజర్వేషన్ ఎక్కిపోయి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాను కదండి. వెళ్తే మనల్ని ఎవరేం చేస్తారని చెప్పి ఆ టికెట్ ఉంది చూసారా, తీసి ఒక్కరు పడేసానండి. రిజర్వేషన్ అయితే అడుగుతారు కదా, జనరల్ ఆర్డర్ కదండి. అవునండి. అంతలోకేమో టీసీ గారు వచ్చాడండి. టికెట్ అన్నాడండి. జేబులో పెట్టి చెయ్యి తీలేకపోతున్నాడండి. లేదు కదండి నా దగ్గర. మరి ఎరా టికెట్ తీసుకోలేదా అన్నాడండి. నేను రిజర్వేషన్ చేయించుకున్నానండి, కానీ రిజర్వేషన్ ఎక్కలేదండి. అందుకని ఆ టికెట్ పడేసి జనరల్ ఎక్కేసానండి. నేను జనరల్ అంటే మరి ఫ్రీ అనుకున్నాను కదా. టీసీ గారు వచ్చాడు కదండి. మరి టీసీ గారు ఏమో ఫైన్తో కలిపి టికెట్ డబ్బులు అడిగాడండి. మరి పోలీస్ బాబాయ్లు వచ్చి మన దగ్గర ఉన్న 10,000 లాక్కుపోయారు కదండి. ఏం చేయాలో తెలియదండి. అంతలోకి ఆయనకి గుంకమ్మ వాసన వచ్చేస్తుందండి. ఈ పులస కూర వచ్చేస్తే ఏంట్రా అబ్బాయి ఆ డబ్బాలో అని అడిగాడు. పులస కూర అండి, మా ఊరు నుంచి హైదరాబాద్లోని మా చుట్టాలు నాకు తీసుకెళ్తున్నా అన్నాడు. ఒరే డబ్బా ఇటెవరా అని చెప్పి సంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడండి. ఎవరు టీసీకి ఇచ్చేసానండి. ఏం పని చేసావా నువ్వు? కెట్ట ఏమైంది చిన్నప్పుడు అంత సిన్సియర్గా ఉన్నావు? ఆడెవడో ఫోన్ అడిగినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ పేమెంట్ అది కట్టి ఇవ్వండి. నువ్వు ఆ పులసలు కూడా అంటే 16,000 పులస. ఇంత పులస 16,000 అంటే ప్రేమగా ఉండి హైదరాబాద్లో మొత్తం ఏమి తిండి 4 చచ్చిపోయింది అలాగని వండి పంపిస్తే అంత ప్రేమగా నువ్వు ట్రైన్లో దబ్బెట్టావా టీసీకి? ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? తిన్నామనే చెప్పాలి మేము అబద్ధం నీ గురించి. బాగుందండి, చేపల కూర చాలా బాగుంది, పులసల కూర పాపం ఫోన్ చేసి అబద్ధం చెప్పే పరిస్థితి తెచ్చిపెట్టావు నువ్వు. మరి సరే 10,000 పోయింది. పులస కూర కూడా పోయింది 16,000. మరి ఆ 10 కిలోలు జీడిపప్పు పంపించారు కదా మా వాళ్ళు. అదేనండి, ఇందాక పోలీసు వాళ్ళు వచ్చారు కదండి. అప్పుడు ఆ మోట ఇప్పి అక్కడ పెట్టానండి నేను. ఈ లోపల మళ్ళీ టీసీ గారు వచ్చాడు. వీళ్ళిద్దరితో ఒక అరగంట గొడవ పడేటప్పటికండి ఆ మోట ఇప్పేసి ఉంది కదండి. మరి ట్రైన్ అంతా రష్గా ఉందండి. తలకు గుప్పుడు తీసుకుని చాలా రుచిగా ఉందని తినేసారండి. లాస్ట్కి ఇదిగోండి ఖాళీ కవర్ ఉంచారండి. ఏంటయ్యా ఇదిగోండి ఖాళీ కవర్. 10 కిలోలు జీడిపప్పు. అది కూడా ఎక్కడో తెలుసా? ఈస్ట్ గోదావరిలో మోరి అని ఒక గ్రామం ఉంది. అవునండి. ఆ మోరులో బ్రహ్మాండ జీడిపప్పు పండింది. అవునండి. దానికి కావాలని మా ఊరు ఫస్ట్ క్లాస్ జీడిపప్పు ఏరి కోరి ఆ 10 కిలోలు తెచ్చి పాపం ఎంతో ప్రేమగా పంపించారు. నువ్వు జనరల్ భోగిలో దాన్ని ఇప్పేసి పెట్టి ఎంతో గొడవ పడుతున్నావు. ఈ లోపు మొత్తం తినిపడేసారు. పోలండి, తిన్నాను అందరూ తింటారని. రుచిగా ఉంటుంది కదండి. ఏంటి ఇది జీడిపప్పు? ఏమనుకుంటున్నావు అది? సరే నువ్వేం బాధపడకో. సరే అదేదో జున్ను పంపించారు కదా, ఏమైంది మరి? ఆ జున్ను ఏం చేసావు? అదేనండి, ఇంత స్టీల్ డబ్బాలోని జున్ను పెట్టి ఇచ్చారు కదండి ట్రైన్లోని, అక్కడ పెట్టానండి. అలాంటిది ఇంకో డబ్బా పట్టుకుని ఇంకోళ్ళు ఎక్కి అక్కడ పక్కన పెట్టారండి. అంటే 2 స్టీల్ డబ్బాలు పక్క పక్కన ఉన్నాయండి. మరి మనకి ఇంతట్లోని ఇంత గొడవ జరిగింది కదండి, అది పునికేసానండి. ఈ లోపలని విజయవాడ వచ్చేసిందండి. తక్కువని ఆ డబ్బా తీసుకొని ఈ డబ్బా తీసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళు. నన్ను మెరుపు వచ్చేటప్పటికి. అంటే ఇప్పుడు జున్ను కూడా ఎవడో పట్టుకుపోయాడు. అవును, తీసుకెళ్ళండి, చక్కగా తినేసి ఉంటారండి ఈ పాటికి. సరే ఇంకో డబ్బా మిగిలింది అంటున్నావు కదా, ఆ డబ్బా అందులో ఏముంది? అదే డబ్బా ఓపెన్ చేసి చూసానండి. చూస్తే పిత్త బరుగులు ఎండు చేపలు ఉన్నాయండి అందులోని.
సరే మనం దేనికైనా ఉపయోగపడతాయి కానీ మళ్ళీ మూత పెట్టి అది తీసుకుని వచ్చేసి మన పాతింటి కాడ పెట్టండి. పాతింటి కాడ అన్నారు కదా, ఇదిగో ఓ పని చేయి, ఎండు పరిలు అన్ని మొత్తం వండి పెడతాం, నువ్వు తినే. ఏం బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఊరేడు అని చెప్పేసి ఊరుకుంటున్నాను. ఎంత డ్యామేజ్ జరిగింది, ఇది ఎంత లాస్ అయ్యా మాకు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మనసులో పెట్టుకోకు. సరే బెల్లం పంపించారు కదా 10 కిలోలు, అదేం చేసావు? అదండి మరి నేను ట్రైన్లో కూర్చుంటాం కదండి, మధ్యలో కాళ్ళు లేక మధ్యలో పెట్టానండి. ఎవడో ట్రైన్ ఎక్కాడండి, మంచి రాయిగా ఉన్నాడు, 2 కాళ్ళు దాని మీద పెట్టుకుని ఇలా సిగరెట్ అని పిలిచాడు. ఈ లోపలని ఆ బెల్లం ముద్ద అంతా తొక్కడిపోయి మెత్తగా అయిపోయిందండి. మరి మనం ఏంటంటే మన రేంజ్ ఏంటంటే అది ఎవడో కాలుతో తొక్కింది, మనం తినం కదండి. ఆ కిటికీలను తీసి ట్రైన్ నుంచి అవతల పడేసానండి. బెల్లం కూడా తీసి అవతల పడేసావు? అవునండి, బెల్లం కూడా పోయింది. పోయిందండి. ఇదో చెప్పా, చాలా సామాన్లు అయిపోయినాయి. ఇప్పుడు అరిసెలు, గారెలు, బూరెలు, లడ్డూలు ఏవో పెట్టారంట, మరి ఆ డబ్బా ఏం చేసావు? ఇవన్నీ పంపించారు కదండి, దానికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఏంటది? ఏం చెప్పమంటారు, కొత్తగా పెళ్ళయిందంటండి జంట. వాళ్ళ అమ్మాయినేమో అత్తోరింటికి పంపిస్తారండి. పంపిస్తుంటే పాపం అంతలోకి ఆ పిల్ల అత్తగారు ఉండగానే ఫోన్ చేసి మీరు సరైన సారి తీసుకొస్తే మీ పిల్లని మా ఇంటికి దిగబెట్టండి అందండి. నాకు ఎంతలో మంది మరి మన గోదావరికి జాలి మనసు కదండి, పైగా పోతంత మరి నాకు బాగా జాలి ఎక్కువ. ఏం చేశాను అనుకుంటున్నారు, ఇప్పుడు మనకు పంపించారు కదండి, నేను తీసుకొస్తాను కదండి స్టీల్ డబ్బా మొత్తం అన్ని, అంటే ఎండు చేపల డబ్బా తెచ్చానండి. మరి ఇవి ఉన్నాయి కదండి, స్వీట్ బాక్సులు అన్నీ ఉన్నాయి కదండి, ఆ బాక్సులన్నీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసేసండి. అమ్మ ఈ తీసుకెళ్ళి పిల్లని దిగబెట్టనమ్మా అని చెప్పాను నేను. చాలా గొప్ప పని చేశారు. అవునండి, వాళ్ళు ఎంతో సంతోషపడి నాకు ఇలాగ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారండి. అది స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి మేము తింటామని మా అత్తగారు వాళ్ళందరూ చాలా ఖరీదు ఏంటి ఒరిజినల్ పిండి నెయ్యి అన్నీ వేసి గారెలు, బూరెలు, లడ్డూలు చేసి పిల్లలు తింటారని పంపిస్తే ఎవరో పిల్లల్ని పంపిస్తున్నారు అత్తారింటికి. వాళ్ళు ఏదో సరిగ్గా పెట్టట్లేదు, ఇది పెట్టుకెళ్ళి నువ్వు ఇచ్చేసావు. అదండి మన జాలి మనసు కదండి, అందుకని ఇచ్చేసానండి. ఇది ఒక మంచి పని చేసావు. మిగతా అన్నీ తెలుగు తక్కువ పనులైనా ఇది ఒకటి బాగానే చేసావు. ఇంకా ఫైనల్గా మనకేమీ మిగలలేదు. అవునండి. సరే ఇంకేం చేస్తావు, ఊరోడివి పైగా దగ్గరోడు కూడాను. ఓ పని చేయి, సరే ఫోన్ చేసి 2 రోజులు అలాగా సిటీ అది చూడు, అక్కడ అంబేద్కర్ బొమ్మ అయితే పెట్టారు, అలాగే అది కొత్త సెక్రటరీ అది కట్టారు, చూసి వెళ్ళిపో. అబ్బాయి వద్దులండి, వెళ్తానండి. ఉండో మేమేం అనుకోలేవయ్యా. అబ్బాయి వద్దండి, వెళ్తానండి. ఏం అనుకోలే, పోయింది. ఆ రోడ్డు మీద టీ తాగేసి వెళ్ళిపోతానండి. ఇది అలా కాదు, సామాన్లు ఎక్కడన్నా సంపాదించుకోవచ్చు. ఈ బంధం ఉంది చూడు, ఊరోడివి మన దగ్గరోడివి, ఇది మాత్రం పోగొట్టుకోకూడదు. ఇది లక్షలు పోయినా మనకేం దొరకదు. అలాగని కాదు కానండి, నాకు మనసు ఒప్పట్లేదండి. ఫోన్ తీసుకెళ్ళి వద్దులండి, దారిలోని టీ అని టిఫిన్ చేసి వెళ్ళిపోతుందండి. సరే మరి నీకు మనసు ఒప్పట్లేదు అందులో, మరి టికెట్కి డబ్బులు ఇవ్వాలి కదా. నీకు డబ్బులు కావాలంటే కూడా నాకు ఫోన్పే పెట్టుకో. నువ్వు నేను అంత ఇస్తే నువ్వు మొహమాట పడిపోతావు. ఆగు, నీకు నువ్వు అసలే మొహమాటోడు. నువ్వు స్టేషన్కి వెళ్ళి దాకా ఈ డబ్బులంతా చూడకో, అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళి పిల్లలకి ఏమైనా కొనుక్కొని తీసుకుని వెళ్ళి అంతే. అంతేగాని మళ్ళీ ట్రైన్ ఎక్కి ఆడెవడో అడుక్కుంటున్నాడండి మొత్తం డబ్బులు ఇచ్చేసాను అన్నావు అనుకో, బాగోదు. సరేండి, అయితే మరి జాగ్రత్త. ఉంటానండి. ఓకే అండి. పాపం కిట్టయ్య మాయం మర్మం తెలియని మనిషి, చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగాడు. ఓ రకంగా చూస్తే మంచితనం ఏదన్నా మిగిలి ఉందంటే అలాంటి వ్యక్తుల దగ్గర. మన సిటీలో చూస్తున్నాం కదా, ఎన్నో మంత్రాలు, మాయలు, మనసు చంపుకుని బతుకుతున్నారు. నీతి నిజాయితీతో బతికే అతను చేసింది చాలా కరెక్టు. లాస్దేముంది, మనం సంపాదించవచ్చు.